భారత్ యోగాను ప్రపంచానికి గిఫ్ట్ గా ఇచ్చిందన్నారు ప్రధాని మోదీ. ప్రతిరోజు యోగా సాధనతో అనారోగ్యం దరిచేరదన్నారు. దేశవ్యాప్తంగా 10 అంతర్జాతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రులు మొదలు సాధారణ ప్రజలు సైతం యోగాసనాలు వేశారు. మంచు కొండల్లో, మండే ఎడారిలోనూ యోగా సాధన చేశారు సైనికులు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ విదేశాల్లోని యూనివర్సిటీలో యోగాపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. 10 అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యోగా ప్రచారానికి పాటుపడిన 101 ఏళ్ల ఫ్రాన్స్ టీచర్కు పద్మశ్రీ అవార్డు దక్కిందన్నారు. శ్రీనగర్లో ఉన్న షేర్-ఇ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో యోగాసనాలు వేశారు. దేశ ప్రజలకు ఇంటర్నేషనల్ యోగా డే విషెస్ తెలిపారు మోదీ. इंटरनेशनल योगा डे 10 वर्ष की ऐतिहासिक यात्रा पूरी कर चुका है। योग की ये यात्रा अनवरत जारी। भारत में आयुष विभाग ने योग प्रैक्टिशनर्स के लिए योगा सर्टिफिकेशन बोर्ड बनाया है। मुझे खुशी है कि आज देश में 100 से ज्यादा बड़े संस्थानों को इस बोर्ड से मान्यता मिली। భారత్ ప్రపంచానికి యోగాను బహుమతిగా ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రస్తుతం నిత్యం 1 కోటి మందికి పైగా యోగాను సాధన చేస్తున్నారని తెలిపారు. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు అమిత్ షా. యోగాతోనే వసుదైక కుటుంబ భావన సాధ్యమన్నారు అమిత్ షా. हमारे चीर पुरातन विज्ञान को, इस विश्व को हमारे ऋषि मुनियों की एक अनुपम भेंट का परिचय भी उन्होंने समग्र विश्व के नेताओं को कराया था। और कुछ ही दिन में, 1-2 महीने में ही 170 से ज्यादा देशों ने योग दिन मनाने के लिए अपनी सहमति दी और पूरा विश्व वहीं से योग के रास्ते पर चला। ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచమంతా యోగాను ఆదరిస్తుందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీ సర్కార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. మధురలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి యోగా చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. कि जो भी उन्होंने हमें दिया है, जो मानवता के अनुकूल है, देश, समाज, काल, परिस्थितियों से